This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచింగ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈరోజు బంపర్ ఆపర్చునిటీ వచ్చింది మనకి IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. 394 వేకెన్సీస్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే వీరైతే స్టార్ట్ చేశారు. మీరు 12th పాస్ అయినా డిప్లొమా అయినా ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం తప్పకుండా క్లియర్ కట్గా చూడండి. మీకు క్లియర్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డోంట్ వరీ అట్ ఆల్. వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎగ్జామినేషన్ ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అండ్ తెలంగాణ స్టేట్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, సో అండ్ ఈ యొక్క పర్టికులర్ వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గ్రేట్. చూడండి, మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకైతే వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసే ఆర్గనైజేషన్, మీ అందరికీ తెలిసిందే. వీళ్ళ దగ్గర నుంచి మనకి అప్రెంటిస్ పొజిషన్స్కి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే గైస్, మనకి ఈ యొక్క దీంట్లో మనకి రీజన్ వైజ్ ఇచ్చేస్తారు గైస్. ఓకే, సో చూడండి, మనకి ఇచ్చారు స్టేట్, లొకేషన్, టెంటేటివ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో మనకి రీజన్ వైజ్ ఇచ్చారు. అంటే ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్, నెక్స్ట్ నార్థన్ రీజన్, సదరన్ రీజన్ అనేసి అలా మనకి రీజన్ వైజ్ ఇచ్చడం వల్ల మనకి స్టేట్స్ మ్యాక్సిమం కవర్ అయ్యాయి. ఎస్పెషల్లీ మన సౌదరన్ రీజన్లోకి వస్తాం కాబట్టి సదరన్ రీజన్లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, తెలంగాణ స్టేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్. అచ్యుతాపురం అంటే మనకి కాకినాడ దగ్గర అనుకుంటా. సో మనకి ఈ యొక్క లొకేషన్స్లో ప్రజెంట్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణ అంటే మనకి హైదరాబాద్ అయితే వస్తుంది. అక్కడ మనకి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్కి అప్లై చేసుకుంటే పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకైతే వచ్చి ఉండాలి. టోటల్గా చూసుకుంటే మనకైతే 394 వేకెన్సీస్ తోటి ఈ యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఓకే, ఈ యొక్క 394 వేకెన్సీస్ కూడా ఇక్కడ చూడండి. ద అబోవ్ సీట్స్ ఆర్ ఇక్కడ చూడండి ట్రేడ్స్ ఆఫ్ టెక్నీషియన్ అప్రెంటిసెస్కి. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిసెస్లో మనకి మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్షిప్లో అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ ఉంది, ట్రేడ్ అప్రెంటిస్షిప్లో అకౌంటెంట్ ఉంది. ఈ ట్రేడ్ అప్రెంటిస్షిప్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంది మనకి. ఓకే, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 12th పాస్ వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మనకైతే ఉందన్నమాట. ఓకే, ఇలాగ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం. ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్లోకి వస్తే మనకి ఎవరైతే డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మెకానికల్ ఇంజనీర్లో కానీ లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 3 years డిప్లొమా అన్నమాట, ఫుల్ టైమ్ డిప్లొమా గమనించండి. ఆర్ చాలామంది లేటరల్ ఎంట్రీ వస్తారు కదా, 12th నుంచి తర్వాత మనకి లేటరల్ ఎంట్రీలో వస్తారు. లేకపోతే ఐటీ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, 2nd year నుంచి వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అట. నెక్స్ట్ సెకండ్ చూస్తే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్లో మనకి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్. ఇంకా టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి ఎవరైతే డిప్లొమా చేశారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళందరూ కూడా డిప్లొమా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్షిప్లో అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్కి వచ్చేటికి ఫుల్ టైమ్ బ్యాచులర్స్ డిగ్రీ. సో మీరు బ్యాచులర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తారో ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే ట్రై చేయొచ్చు హ్యూమన్ రిసోర్స్కి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్షిప్లో అకౌంటెంట్కి వచ్చేటికి ఫుల్ టైమ్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కామర్స్. ఎవరైతే కామర్స్ మనకి బీకామ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటికి మినిమం 12th పాస్, అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటికి మినిమం 12th పాస్ ఉండాలి. అడిషనల్గా మీకు ఇక్కడ చూడండి మనకి షుడ్ పొజెస్ స్కిల్ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక స్కిల్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మన యొక్క ఏజ్ క్రైటీరియా అవ్వచ్చు అంతా కూడా మనకి 31st January 2026 కల్లా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయినా డిప్లొమా హోల్డర్స్ అయినా సరే మనకి ఇక్కడ ఇచ్చారు. ఫుల్ టైమ్ కోర్సులో మీరైతే చేసి ఉండాలి. మినిమం 50% మీకైతే వచ్చి ఉండాలి జనరల్ కేటగిరీ పీపుల్కి. అదే మీరు SC ST వాళ్ళకి ఏమో 45% అండ్ PWBD వాళ్ళకి కూడా 45% వచ్చిన చాలు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ ప్రాసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ BE BTech అనే MBA SCA LLB MCA ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క పర్సూయింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఏవైతే రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ యొక్క క్వాలిఫికేషన్ మీద మనకైతే ఇస్తారు, గమనించండి. ఓకే, ఏజ్ క్రైటీరియా చూద్దాం. మనకి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 24 years
ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి టోటల్గా డ్యూరేషన్ 12 months అయితే ఉంటుంది. ఆ 12 monthsలో ఎవ్రీ మంత్ మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే స్టైఫండ్ కూడా వీరైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓకే, గమనించండి. ఇంకా కన్సెషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ విషయానికి వస్తే రిజర్వేషన్ సీట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ది గవర్నమెంట్ గైడ్లైన్స్ మనకైతే ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్కి ఏమో 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో అందులో జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో 10 years అయితే ఉంటుంది. అడిషనల్గా మనకైతే 5 years ఏమో పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాడ్ అవుతుంది. ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూబీడీకి వచ్చేటికి 3 years అడిషనల్గా మనకైతే యాడ్ అవుతుంది. గమనించండి గైస్. ఓకే, ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మీరు ఇంకా 4th and 5th పాయింట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు. మీకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయి మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్లో అంటే విత్ రెస్పెక్ట్ టు ఆ యొక్క పోస్ట్ ఆ యొక్క క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. నాట్స్ ఆర్ నాప్స్ పోర్టల్ ఉంటుంది మనకి, మీకు చూపిస్తాను. సో అందులో మీరైతే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందులో అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మీ యొక్క మార్క్ లిస్టులు మొత్తం అన్ని కూడా అప్లోడ్ చేస్తారు. అక్కడ అప్రూవ్ వస్తుంది. తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ యొక్క అప్రూవ్ చేసిన ఆ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. గమనించండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు కనుక టెక్నీషియన్, ట్రేడ్ ఆర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మనకి ఒక 3 పాయింట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ట్రేడ్ అప్రెంటిస్షిప్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్ అప్రెంటిస్షిప్ ఆర్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా అప్లై చేయాలనుకుంటే మీరు apprenticeshippindia.gov.inకి వెళ్ళి మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మాటది మనకి స్కిల్ ఇండియా అని ఉంటుంది. ఇది ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి లాగిన్ రిజిస్టర్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ మీకు ఇచ్చేసి ఐటీఐ స్టూడెంట్ అయితే ఐటీఐ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి మీరైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటారు. ఇది apprenticeship.india.in అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేటోడికి అంటే టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ ఆర్ ఇంటర్మీడియట్ వచ్చేటోడికి మనకి నాట్స్ పోర్టల్ ఉంటుంది. అంటే నాట్స్ education.gov.in అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. నాట్స్ పోర్టల్ అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది మాత్రం నాట్స్ పోర్టల్, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. ఇక్కడ మీరు స్టూడెంట్ మీద క్లిక్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చూడండి. సో జనరల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఒక డెడికేటెడ్ ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఆ ఐడియా బేస్ చేసుకుని మీరు లాగిన్ చేసి ఈ యొక్క IOCLకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవడం వస్తుందన్నమాట. మీరు గమనించండి. ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్స్ ఇండివిజువల్గా ఉంటాయి గైస్, మీరు గమనించండి. వన్స్ మీరు ఈ యొక్క 2 sites-లోని డిపెండ్స్ అపాన్ ది రోల్స్ మీరు ఈ 2 websites-లోకి వెళ్ళి లాగిన్ చేసిన తర్వాత మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ ఉంటాయి. నాట్స్కి, నాప్స్కి ఇలా ఉంటాయన్నమాట. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సదరన్ రీజియన్ పైప్ లైన్లోకి మనం అప్లై చేసుకుంటాం కాబట్టి ఈ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్స్ ఈ 2 మాట మనకి చెక్ చేసుకోండి. ఈ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకుంటారు. ఓకే, గమనించండి. ఓకే, అది ఇక ట్రేడ్ అప్రెంటిస్షిప్ వచ్చేటంటే మనకి అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వచ్చి ఇక్కడ కూడా నాట్స్కే మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలని చెప్తున్నారు. 28th January నుంచి ఇక్కడ 10th February 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత మనకి ఇది యొక్క అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరైతే కన్ఫర్మేషన్ చేసుకుంటారు అప్లై చేసి అని చెప్తున్నారు అనమాట. చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా తర్వాత వన్స్ మీ యొక్క మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇంకా జనరల్ కండిషన్స్ అన్ని కూడా మీరు యొక్క పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు. టోటల్గా చూడండి మనకి 7 pages-తో రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్లో మనకి 28th January నుంచి 10th February 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మంచి అప్డేట్ గైస్, ఎక్కువ మందికి షేర్ చేయండి. అసలు మిస్ అవుతూ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.